कोर्ट से मैं आया था। हाँ ఫ్రెండ్స్, ఈ మధ్య ఒక ప్రాబ్లం చాలా కామన్ అయిపోతుంది. అదే ఫ్యాటీ లివర్. ఎయిమ్స్ యొక్క రిపోర్ట్ ప్రకారం 40% కంటే ఎక్కువ భారతీయులకు ఫ్యాటీ లివర్ ఉందట. అంటే ఒక ముగ్గురికి అల్ట్రాసౌండ్ చేయిస్తే ఒకరికి ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ ఉంటుంది. సిచ్యువేషన్ ఎలా ఉందంటే, కొద్ది సంవత్సరాల క్రితం వరకు డాక్టర్స్ చెప్పేవారు 25 నుండి 45 సంవత్సరాల వయసు గల వారికి ఫ్యాటీ లివర్ వస్తుందని. కానీ ఈ మధ్య పిల్లల్లో కూడా ఇది పెరుగుతుంది. కానీ ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి, ఎలా ఉంటుంది, లక్షణాలు ఏంటి, లేదా డయాగ్నోజ్ అయ్యాక ఎలా తగ్గించుకోవాలి? చూడండి, ఫస్ట్ ఒకటి అర్థం చేసుకోండి. లివర్ ఎంత స్పీడ్ గా ఫ్యాటీగా అవుతుందో అంతే స్పీడ్ గా నయం అయిపోతుంది కూడా. కానీ మనం దానిపై దృష్టి సారించాలి అంతే. డాక్టర్సే చెప్తారు ఈ ఫ్యాటీ లివర్ 100% ట్రీటబుల్ అని. అది కూడా ఇంట్లోనే, ఎలాంటి మెడిసిన్ కూడా లేకుండా. మీకు గానీ మీ ఫ్యామిలీలో ఎవరికైనా గానీ ఫ్యాటీ లివర్ ఉన్నట్లయితే భయపడకండి. యాక్చువల్ గా ఒక విధంగా ఫ్యాటీ లివర్ ఒక ఫైర్ అలారం లాంటిది. కొద్దిగా నిప్పు అంటుకున్నప్పుడే ఆపాలని చూస్తే ఈజీగా ఆరిపోతుంది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఇదే ఈ వీడియోని తయారు చేయడానికి గల పర్పస్. ఈ వీడియోలో నేను మీతో కొన్ని షేర్ చేసుకుంటాను. ఇవి పాటిస్తే 2 నెలల్లో ఫ్యాటీ లివర్ తగ్గుతుంది, అది కూడా పర్మనెంట్ గా. రండి, ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం ఈ ఇంపార్టెంట్ వీడియోని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. ఫ్యాటీ లివర్ అంటే లివర్ లో ఫ్యాట్ పేరుకుపోవడం. కొద్దిగా ఫ్యాట్ గా ఉండడం నార్మలే, కానీ మీ లివర్ లో 5% కంటే ఎక్కువ సెల్స్ ఫ్యాట్ తో నిండిపోయి ఉంటే దాన్నే డాక్టర్స్ ఫ్యాటీ లివర్ అంటారు. ఫ్యాటీ లివర్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, ఎక్కువగా ఆల్కహాల్ త్రాగడం వల్ల, దాన్నే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు. ఎవరైతే రెగ్యులర్ గా ఆల్కహాల్ తీసుకుంటారో లేదా బింజ్ డ్రింకింగ్ చేస్తారో వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. రెండవది, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఇందులో ఆల్కహాల్ త్రాగకపోయినా లివర్ లో 5% ఫ్యాట్ పేరుకుపోతుంది. ఇదే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఈ మధ్య కామన్ అయిపోయింది. బ్రో, నాకు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే నేను ఆల్కహాల్ త్రాగచ్చుగా. బ్రో, ఆల్కహాల్ అమృతం కాదు లాభం రావడానికి, పాయిజనే. ప్రాబ్లం అయితే వస్తుంది. ఈ మాట నేను చెప్పట్లేదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క లేటెస్ట్ గైడ్ లైన్స్ చూడు. వాళ్ళు ఒక బుక్ లో రాశారు, ఆల్కహాల్ ఒక డ్రాప్ త్రాగితే చాలు హెల్త్ కి రిస్క్ వచ్చినట్లే అని. ఇంకా ఫ్యాటీ లివర్ కేసులో ప్రాబ్లం ఏంటంటే 5% ఫ్యాట్ పేరుకుపోయినప్పటికీ బాడీ ఎలాంటి సింటమ్స్ ఇవ్వదు. దీని వల్ల మనకు తెలియదు ఫ్యాటీ లివర్ డెవలప్ అవుతుంది అని. ఇక ఫస్ట్ స్టేజ్ లోనే దీన్ని ఆపకపోతే సెకండ్ స్టేజ్ లో లివర్ సెల్స్ డెస్ట్రాయ్ అవుతాయి. ఇక లివర్ లో ఇన్ఫ్లమేషన్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు కూడా పట్టించుకోకపోతే స్లోగా లివర్ సిరోసిస్ డెవలప్ అవుతుంది. దాంతో లివర్ కుచించుకుపోతుంది, టైట్ గా అయిపోతుంది, ఇంకా పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది. కానీ ఇది చాలా అడ్వాన్స్డ్ స్టేజ్. బ్రో, ఇవన్నీ ఓకే, ఫ్యాటీ లివర్ ఎలా వస్తుంది? ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫ్యాటీ లివర్ వచ్చే రిస్క్ ఎవరికి ఉండొచ్చు అని. ఫ్యాటీ లివర్ వచ్చే ఎక్కువ రిస్క్ ఎవరైతే లావుగా ఉంటారో వాళ్లకు. మీకు పొట్ట పెద్దగా ఉంటే మీకు కూడా ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఆలోచించండి, పొట్ట ఎప్పుడు వస్తుంది? ఎక్కువగా స్వీట్స్ తిన్నప్పుడు, మనం మైదాతో తయారు చేసిన పదార్థాలు తిన్నప్పుడు, బయట జంక్ ఫ్రైడ్ ఫుడ్ తిన్నప్పుడు. ఆబ్వియస్లీ మీరు బ్రేక్ఫాస్ట్ లో పూరి తింటున్నా, స్నాక్స్ లో కచోరీ, సమోసా, బ్రెడ్ బజ్జీ, చిప్స్, బిస్కెట్ అండ్ నమ్కీన్ వంటివి తింటే ఖచ్చితంగా పొట్ట వస్తుంది. ఇక ఎప్పుడైతే పెరిగే పొట్ట యొక్క మిడ్ సెక్షన్ లో ఫ్యాట్ పెరుగుతుందో అదే ఫ్యాట్ లివర్ పై కూడా పేరుకుంటుంది. ఇంకా ఎవరైతే ఎక్కువగా పెయిన్ కిల్లర్స్, పారాసెటమాల్ లేదా స్టెరాయిడల్ డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంటుందో వాళ్లకు కూడా ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రాపర్ స్టడీస్ జరిగాయి వీళ్లపై. సైంటిస్టులు చూసారు ఈ మెడిసిన్స్ వల్ల లివర్ సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి మరియు లివర్ లో ఇన్ఫ్లమేషన్ డెవలప్ అవుతుందని. అందుకే చాలా అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఈ మెడిసిన్స్ తీసుకోండి. ఇంకా డయాబెటీస్ అండ్ హై కొలెస్ట్రాల్ వల్ల కూడా ఫ్యాటీ లివర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. ఇంకా రివర్స్ కూడా ట్రూయే. డాక్టర్స్ నమ్ముతారు మీకు ఫ్యాటీ లివర్ ఉన్నట్లయితే డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్ యొక్క మొదటి మెట్టు ఎక్కినట్టుగా అని. అందుకే ఫ్యాటీ లివర్ అంత పెద్ద ప్రాబ్లం కాకపోయినప్పటికీ దీనిపై దృష్టి పెట్టకపోయినట్లయితే ఇది మిగిలిన ఆర్గన్స్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. నేను కూడా కొద్దిగా లావుగానే ఉన్నాను. ఎలా తెలుసుకోవాలి నాకు ఫ్యాటీ లివర్ ఉందని? ఏదో ఒక సింటమ్స్ రావచ్చుగా, దానితో నాకు ఫ్యాటీ లివర్ ఉండొచ్చు అని తెలుసుకోవడానికి. సింటమ్స్ ఉండకపోవచ్చు, బట్ ఎవరికైనా పొట్ట రైట్ సైడ్ కింద వైపు నొప్పి ఉండొచ్చు. ఈ నొప్పి కూర్చున్నప్పుడు వస్తుంది, బట్ పడుకోగానే తగ్గిపోతుంది. లివర్ పాడైపోతున్నట్లయితే డైజెషన్ కూడా వీక్ అయిపోతుంది. అంటే మీరు ఏదైనా హెవీగా తింటే డైజెస్ట్ అయినట్టు ఉండదు, ఎల్లప్పుడూ అలసటగా ఉంటున్నా సరే అది కూడా ఒక సైన్ లివర్ హెల్త్ బాలేదు అనడానికి. కొంతమందికి మెడకు 4 వైపులా నల్లగా అవుతుంది, కొంతమందికి మెడపై పులిపిర్లు వస్తాయి. ఈ సింటమ్స్ కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు కూడా. ఫ్యాటీ లివర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి సింపుల్ గా 50 రూపాయల్లో ALT టెస్ట్
టెస్ట్ చేయించుకోండి. ఇందులో SGPT వాల్యూ 40 కంటే ఎక్కువ ఉండకూడదు. కానీ ఈ ప్రాబ్లంలో ఇరుక్కోకుండా సొల్యూషన్ ఏంటంటే ఫ్యాటీ లివర్ అనేది పెద్ద జబ్బు కాదు, బట్ ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అని తెలుసుకోండి. ఇది మనం బయట తినే తిండి వల్ల వస్తుంది మరియు ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల వస్తుంది. ఈ సింపుల్ ఈక్వేషన్ మైండ్ లో పెట్టుకోండి. D+E గివ్స్ యూ F అంటే డైట్ ప్లస్ ఎక్సర్సైజ్ అంటే బై ఫ్యాటీ లివర్ అని. బ్రో డైట్ అంటే ఏంటి, కొద్దిగా డీటెయిల్ గా చెప్పు. డైట్ ఎలా ఉండాలంటే దానివల్ల మన ఫ్యాట్ తగ్గిపోవాలి. ఇన్ఫాక్ట్ ఎవరికైనా ఫ్యాటీ లివర్ అని తెలిస్తే అప్పుడు డాక్టర్స్ అతనికి మొదటగా ఏం సలహా ఇస్తారో తెలుసా? 10% బాడీ ఫ్యాట్ తగ్గించుకొని రండి అని. మీ ఫ్యాటీ లివర్ ఆటోమేటిక్ గా తగ్గుతుందని. ఇక ఇప్పుడు ఈ ఫ్యాట్ ని తగ్గించాలి అంటే బయట దొరికే అన్హెల్దీ ఫుడ్స్ ని తగ్గించి హోమ్ మేడ్ హెల్దీ ఫుడ్స్ ని తినాలి. నేనైతే హోమ్ మేడ్ హెల్దీ ఫుడ్ తింటాను, బట్ మధ్యలో బయట దొరికే అన్హెల్దీ కూడా తింటాను. దీనివల్ల ఏం ప్రాబ్లం లేదుగా. చూడండి, కుండను నింపాలి, బట్ కుండకు కన్నం ఉంది. ఇప్పుడు కుండ నిండుతుందా? అదే విధంగా ఈ చైనీస్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, డబ్బా ప్యాకెడ్ పదార్థాలు కూడా కుండకి కన్నం లాంటివే. మనం హెల్దీ ఫుడ్ తింటాం, బట్ కుండను నింపడానికి ట్రై చేస్తాం. కానీ కన్నం ఉండడం వల్ల కుండ నిండకపోవచ్చు. కొద్ది రోజులు ఈ రిఫైన్డ్ ఫుడ్స్ కి బదులుగా హోల్ ఫుడ్స్ ని తినండి. మీరే గమనిస్తారు ఫ్యాటీ లివర్ తగ్గడాన్ని. 5 విషయాలు నోట్ చేసుకోండి. మైదా తినకూడదు, దానికి బదులుగా హోల్ గ్రెయిన్ ఆటా తినండి. ఇంకా ఓట్స్, మిల్లెట్స్, రాగి, జోవార్, బార్లీ వంటి ధాన్యాలను మార్చి తినండి. లైక్ బ్రేక్ఫాస్ట్ లో ఓట్స్ దలియా విత్ వెజ్జెస్ తినొచ్చు, అప్పుడప్పుడు బార్లీ దలియా తినండి, అప్పుడప్పుడు బేసన్ చీలా తినండి. లంచ్ లో ఒకసారి రోటీ తినండి, మరోసారి జొన్న రొట్టె తినండి, అప్పుడప్పుడు రైస్ కి బదులుగా మిల్లెట్స్ ని తినండి. ఈ విధంగా డిఫరెంట్ వెరైటీ గ్రెయిన్స్ తినడం వల్ల హోమ్ ఫుడ్ బోరింగ్ అనిపించదు మరియు ఫ్యాటీ లివర్ ని తగ్గించడానికి కావలసిన పోషకాలు వీటిలో లభిస్తాయి. రెండవది, పొట్టు ధాన్యాలు తినండి. పచ్చ పెసర్లు, నల్ల మినపప్పు, పొట్టి కందిపప్పు, శనగపప్పు, రాజ్మా, శనగలు, నల్ల శనగలు, లోబియా వీటన్నింటిని మీరు తింటూ ఉంటే బాడీలోకి ఫైబర్ వెళ్తుంది మరియు లివర్ ఫ్యాట్ ని తగ్గిస్తుంది. ఇది 2019లో ఒక స్టడీలో పబ్లిష్ అయింది. మూడవది, రోజంతటిలో ఒక్కసారైనా పచ్చి వెజిటేబుల్ సాలెడ్ ని తినండి. బెస్ట్ ఏంటంటే లంచ్ కి ముందుగానే ఒక ప్లేట్ లో బీట్రూట్, క్యారెట్, కీరా, పొట్లకాయ, క్యాబేజ్ ఏవైతే ఫ్రెష్ గా లభిస్తాయో వాటిని కట్ చేసి వాటిపై కొద్దిగా నల్ల ఉప్పు, మిరియాల పౌడర్, నిమ్మరసంతో ఒక అద్భుతమైన సాలెడ్ ని తయారు చేసుకోండి. ముందుగా ఈ సాలెడ్ ని తినండి, తర్వాత లంచ్ తినండి. ఫ్రెండ్స్, బీట్రూట్ అయితే బెస్ట్ ఫ్యాటీ లివర్ కి. దీంతో అప్పుడప్పుడు కర్రీస్ కూడా చేసుకోవచ్చు. నాలుగవది, పూర్తి రోజు అంతటిలో ఒక ఫ్రూట్ అయినా తప్పక తినండి. అన్ని ఫ్రూట్స్ మంచివే, బట్ యాపిల్, పపాయ, ఆరెంజెస్, కర్బూజా, వాటర్ మిలన్ ది బెస్ట్. డ్రై ఫ్రూట్స్ లో వాల్నట్స్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉండడం వల్ల చాలా మంచిదిగా భావిస్తారు ఫ్యాటీ లివర్ కి. ఐదవది, సీజనల్ వెజ్జీస్ ని తినాలి, కానీ వాటిని కుక్ చేయడానికి రిఫైన్డ్ ఆయిల్ ని యూజ్ చేయకండి. ప్యూర్ ఆవ నూనెలో గానీ ఏదైనా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ గానీ వాడండి. ఈ 5 ముత్యాలు లాంటివి. ప్రతి ముత్యం విలువైనదే, కానీ ముత్యాలను దారంతో గుచ్చినప్పుడే ధరించగలిగే హారం లాగా లేదా బ్రాస్లెట్ లాగా అవుతుంది. అదే విధంగా ఈ 5 ముత్యాలను మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే థ్రెడ్ తో గుచ్చండి. సర్కాడియన్ రిథమ్ తో పాటుగా ఎవరైనా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే ఈ డైట్ ఎంత ఎఫెక్టివ్ అవుతుందంటే మాక్సిమం 2 నెలల్లోనే ఫ్యాటీ లివర్ తగ్గుతుంది. సర్కాడియన్ రిథమ్ తో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇదేనా కొత్త ట్రెండ్ గురు? కొత్త ట్రెండ్ కాదు, ఇది మన పురాతన పద్ధతి. పూర్వం ప్రజలు సూర్యాస్తమయానికి ముందే 6-7 గంటలకు డిన్నర్ చేసేసేవారు. తిరిగి ఉదయం 9-10 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేసేవారు. ఇండియన్ ఫార్మర్స్ ఇప్పటికీ ఇలాగే చేస్తారు. మోడర్న్ సైన్స్ దీన్నే సర్కాడియన్ రిథమ్ తో పాటుగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని అంటుంది. అంటే బ్రేక్ఫాస్ట్ 10 గంటలకు, లంచ్ 2 గంటలకు మరియు డిన్నర్ 7 గంటలకు తినాలి. బేసికలీ సాయంత్రం 6-7 గంటల నుండి ఉదయం 9-10 గంటల వరకు ఉండే ఈ 15-16 గంటలు ఫాస్టింగ్ అవుతుందిగా. అప్పుడు బాడీ ఇంటెలిజెన్స్ కి ఛాన్స్ దొరుకుతుంది తనను హీల్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్, మేబీ మీకు హ్యాపీగా ఉండొచ్చు ఇది వింటే. లివర్ ఎలాంటి ఆర్గన్ అంటే అది 90% డ్యామేజ్ అయిపోయినా మళ్ళీ కరెక్ట్ ఛాన్స్ దొరికితే చాలా త్వరగా తిరిగి 100% వరకు నార్మల్ అయిపోతుందని. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల లివర్ కి ఈ ఛాన్సే దొరుకుతుంది. సో మనం రోజు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే రోజు లివర్ హీల్ అవుతుంది మరియు లివర్ కొద్ది రోజుల్లోనే నార్మల్ అవుతుంది. లివరే కాదు, ఫ్యాట్, షుగర్, బ్లడ్ ప్రెషర్ అన్ని ప్రాబ్లమ్స్ కి ఇది జబర్దస్త్ రిజల్ట్ అందిస్తుంది. మీరు ఒక వారం రోజులు చేసి చూడండి, మీకే డిఫరెన్స్ కనబడుతుంది. ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేసాం ఎలాంటి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయాలో. ఒక్కసారిగా వినడానికి వెరైటీగా అనిపించవచ్చు, నైట్ 7-8 గంటలకు డిన్నర్ చేసేస్తే నైట్ ఆకలి వేస్తుంది అని, లేదా కొంతమంది నైట్ 9 గంటలకే ఆఫీస్ నుండి వస్తారు, వాళ్ళు దీన్ని ఎలా ఫాలో అవ్వాలి అని. మీ బ్రెయిన్ లో వచ్చే అన్ని క్వశ్చన్స్ కి ఈ వీడియోలో ఆన్సర్స్ చేయడానికి ట్రై చేశాను. దీన్ని తప్పక చూడండి, ఇది చాలా హెల్ప్ అవుతుంది. బ్రో, లివర్ కి ఏదైనా ఎక్సర్సైజ్ కూడా చెప్పు. ఏ ఎక్సర్సైజ్ చేసినా అది లివర్ కోసమే అవుతుంది. యాక్చువల్లీ మెయిన్ థింగ్ డైట్. మనం డిస్కస్ చేసుకున్నట్టుగా మీరు ఫుడ్ ని తిన్న
అయినట్లయితే 70% పని అయిపోయినట్లే. కానీ సైంటిఫిక్ స్టడీస్ ద్వారా తెలిసింది ఏంటంటే ఫ్యాటీ లివర్ లో ఇంకా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి ఎవరైనా వారంలో 150 నిమిషాలు ఎక్సర్సైజ్ చేసినట్లయితే. అంటే రోజుకు 20 నిమిషాలు మనం ఈజీగా కేటాయించవచ్చు. ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి? 20 నిమిషాల్లో మీకు ఏ ఎక్సర్సైజ్ చేయాలనిపిస్తే అది చేయండి. అది రన్నింగ్ అయినా, బ్రిస్క్ వాకింగ్ అయినా, యోగా అయినా, ప్రాణాయామం అయినా, వెయిట్ ట్రైనింగ్ అవ్వండి లేదా ఏదైనా స్పోర్ట్స్ ఆడండి. బట్ 20 నిమిషాలు శరీరాన్ని తప్పకుండా కదపాలి. బ్రో, డైట్ అండ్ ఎక్సర్సైజ్ అర్థమైంది. ఇప్పుడు ఫ్యాటీ లివర్ కి ఏదైనా హోమ్ రెమెడీ చెప్పు. నేను మీతో 2 హోమ్ రెమెడీస్ షేర్ చేస్తాను. అవి ఎఫెక్టివే కాదు, మరొక దానితో ప్రాబ్లం ఉండదు కూడా. మరి కావాలనుకుంటే 2 ఒకేసారి ఫాలో అవ్వచ్చు. మొదటిది చెరకు రసం. ఫ్రెండ్స్, మీరు వినే ఉంటారు చెరకు రసం లివర్ లోని వేడిని తగ్గిస్తుందని. ఎవరికైనా కామెర్లు అంటే జాండీస్ వచ్చినప్పుడు డాక్టర్స్ స్వయంగా చెప్తారు చెరకు రసం త్రాగమని. కానీ మీరు ఇది వింటే షాక్ అవుతారు. చెరకు రసం ఫ్యాటీ లివర్ కి ఒక మెడిసిన్ కంటే తక్కువ కాదు అని. ఇది ఎంత ఎఫెక్టివ్ అంటే ఎవరైనా క్రమం తప్పకుండా 1-2 నెలలు రెగ్యులర్ గా ఫ్రెష్ చెరకు రసం త్రాగితే వాళ్ళ యొక్క SGPT మరియు SGOT వాల్యూస్ నార్మల్ రేంజ్ కి వచ్చేస్తాయి. నేను ఇలాంటి వాళ్ళని కూడా కలిశాను. వాళ్ళ యొక్క SGPT 35 వరకు ఉండాల్సింది అది 30 కంటే ఎక్కువగా ఉంది. కానీ 3-4 నెలల్లోనే రెగ్యులర్ గా చెరకు రసం త్రాగడం వల్ల SGPT తిరిగి 50-60కి వచ్చేసింది. మీరే ఆలోచించండి ఇది ఎంత ఎఫెక్టివో. నా ఎక్స్పీరియన్స్ తో అండ్ ఆయుర్వేద ఆచార్యులతో మాట్లాడాక నాకు డౌటే లేదు చెరకు రసం ఫ్యాటీ లివర్ కి రామబాణం లాంటిది అనడానికి. కానీ కొన్ని విషయాలు గుర్తుంచుకోండి. మొదటిది, చెరకు రసం ఎప్పుడు త్రాగినా ఫ్రెష్ గా చేయించండి. తరచుగా వాళ్ళు ముందు మిగిలిపోయిన జ్యూస్ ని మిక్స్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇది గుర్తుపెట్టుకొని మీ కళ్ళ ముందే జ్యూస్ ని చేయించుకొని త్రాగండి. ఇంకా ఇందులో సాల్ట్ గానీ ఐస్ గానీ వేయించుకోకండి. ఎక్కువ ఎండగా ఉన్నట్లయితే కొద్దిగా ఐస్ ఓకే, బట్ ఎక్కువ వద్దు. చెరకు రసం నేచురల్ గానే చలువ చేస్తుంది. మూడవది, చెరకు రసంలో మీరు నిమ్మకాయ, పుదీనా అండ్ జింజర్ వేయించుకోవచ్చు. అప్పుడు లాభం మరింత పెరుగుతుంది. నాలుగవది, చెరకు రసాన్ని సాయంత్రం 4-5 గంటల తర్వాత త్రాగకండి. 5 గంటలు లాస్ట్ అనుకోండి, అప్పుడు ప్రభావం చూపుతుంది. ఐదవది, ఖాళీ కడుపుతో త్రాగండి. లంచ్ తర్వాత జ్యూస్ ని త్రాగితే నో యూజ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ముందు త్రాగండి లేదా బ్రేక్ఫాస్ట్ తర్వాత 2 గంటల గ్యాప్ లో త్రాగండి లేదా లంచ్ అయ్యాక 2 గంటల తర్వాత త్రాగండి. ఇంకా అన్నింటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే రెగ్యులర్ గా 2-3 నెలలు త్రాగండి. మీ దగ్గరలో ఏదైనా జ్యూస్ షాప్ ఉంటే చూసుకొని వాళ్లతో మాట్లాడుకోండి. అన్న, ప్రతిరోజు ఒక గ్లాస్ జ్యూస్ త్రాగుతాను, సో నా కోసం ఒకటి ఫ్రెష్ గా చేయండి అని. 3 నెలల్లో రిజల్ట్ ని చూసి మీరే షాక్ అవుతారు. మరొక హోమ్ రెమెడీ ఫ్యాటీ లివర్ కి ఎఫెక్టివ్ ఏంటంటే కుట్కి. సైంటిస్టులు ఎలుకల బాడీలో లివర్ డామేజింగ్ ఏజెంట్ ని ఇంజెక్ట్ చేశారు. ఇక ఆ ఎలుకలకి కుట్కి ఇచ్చారు. కొద్ది గంటల్లోనే లివర్ తిరిగి హీల్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఆయుర్వేదం ప్రకారం కుట్కి లివర్ కి ఒక మంచి మెడిసిన్. లివర్ డ్యామేజ్ వంటి సీరియస్ కేసెస్ లైక్ సిరోసిస్ కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. ఇక్కడ మనం ఫ్యాటీ లివర్ కోసమే మాట్లాడుకుంటున్నాం. 3 మేజర్ రీజన్స్ ఉన్నాయి కుట్కీని లివర్ కి ఇంత ఎఫెక్టివ్ గా తయారు చేస్తున్నాయి. మొదటిది, కుట్కీ చలువ చేస్తుంది, దాంతో లివర్ లోని వేడిపోతుంది. రెండవది, దీని యొక్క యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ లివర్ లో ఉండే ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి. మూడవది, ఇది లివర్ ని క్లీన్ చేస్తుంది. బెస్ట్ రిజల్ట్స్ కోసం ఒక గ్లాస్ లో కుట్కీ పౌడర్ 1/2 స్పూన్ యాడ్ చేయండి. ఇందులోనే 1/2 స్పూన్ హనీ మరియు కొద్దిగా వాటర్ తో మిక్స్ చేసుకుని త్రాగండి. కుట్కీ చేదుగా ఉంటుంది, బట్ హనీతో పాటుగా మిక్స్ చేయడం వల్ల దాని టేస్ట్ తెలియదు. బ్రేక్ఫాస్ట్ కి గంట ముందు కుట్కీ త్రాగండి మరియు రాత్రి పడుకునే ముందు 1 నెల రెగ్యులర్ గా వాడితే లివర్ తిరిగి నార్మల్ అవుతుంది. త్వరగా రీక్యాప్ చేసుకున్నట్లయితే మెయిన్ విషయం ఏంటంటే ఫ్యాటీ లివర్ ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా తగ్గుతుంది కూడా. బట్ మీరు ఫుడ్ హ్యాబిట్స్ ని సెట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మైదా, షుగర్ అండ్ ఫ్రైడ్ ఫుడ్స్ లివర్ కి స్లో పాయిజన్ వంటివి. హోల్ ఫుడ్స్ తినండి, అంటే డిఫరెంట్ వెరైటీ గ్రెయిన్స్, పప్పులు, పళ్ళు మరియు వెజ్జెస్. రోజులో 15-20 నిమిషాలు ఎక్సర్సైజ్ తప్పక చేయండి. ఇక 2 రెమెడీస్ పాటించండి. అవి సాయంత్రం 5 గంటలకు ముందుగా ఫ్రెష్ షుగర్ కేన్ జ్యూస్ త్రాగండి మరియు రాత్రి పడుకునే ముందుగా కొద్దిగా వాటర్ లో 1/2 స్పూన్ కుట్కీని 1/2 స్పూన్ తేనెను మిక్స్ చేసుకుని త్రాగండి. కానీ గుర్తుంచుకోండి, ఆ ఈక్వేషన్ లో D+E=F లో హోమ్ రెమెడీస్ క్యాటలిస్ట్ లాగా పనిచేస్తాయి. అంటే D+E ని మర్చిపోకండి. My name is Vivek. I thank you so much for watching.